26/11 దాడుల యొక్క ముఖ్య సూత్రధారి. దానికి ప్లానింగ్ చేసి, ఫండింగ్ చేసి, కోఆర్డినేట్ చేసి అన్ని రకాలుగా సహాయం చేసిన వ్యక్తి తహావూర్ రాణా. అతన్ని భారత ప్రభుత్వం అమెరికా నుండి ఎక్స్ట్రాడైట్ చేసింది. దీన్ని రకరకాల పార్టీలు వాళ్ళ విజయాలుగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి మా యొక్క ఎఫర్ట్స్ చేయబట్టి ఇది పాసిబుల్ అయిందని చెప్తుంది. ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం ఇది మా విజయం అని చెప్తుంది. వాస్తవానికి ఇది భారతదేశ ప్రజల యొక్క విజయం, సక్సెసివ్ గవర్నమెంట్స్ యొక్క విజయం. 2008వ సంవత్సరం లోపల ఈ దాడులు జరుగుతున్నప్పుడు చాలా నిస్సహాయ పరిస్థితుల లోపల ఏమీ చేయలేని బాధతోటి ఈ దాడులను విట్నెస్ చేసినాం మేము. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇది ఒక డైరెక్ట్ యుద్ధానికి సూచన. మన శత్రు దేశం తీవ్రవాదులను పంపి మన పైన యుద్ధం చేస్తుంది. ఎందుకు మన భారతదేశ ప్రభుత్వం మిసైల్స్ ఎందుకు ప్రయోగిస్తలేదు? సివిలియన్స్ని చంపుతున్నప్పుడు మీరు వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ పాయింట్స్ ఉంటాయి కదా, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, థర్మల్ పవర్ స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, నేవీ బేసెస్, పెద్ద పెద్ద కార్గోని తరలించే షిప్ యార్డ్స్, వాటిని ఎందుకు టార్గెట్ చేస్తలేరు? మిసైల్స్ ఎందుకు ప్రయోగిస్తలేరు? మన విమానాలను పంపేందుకు వాటిని ధ్వంసం చేస్తలేరు అని ఒక బాధ అనిపించేది. వాస్తవానికి 2008 సంవత్సరంలో జరిగిన దాడుల లోపల తహావూర్ రాణాని ముద్దాయిగా అమెరికా ప్రభుత్వం పరిగణించలేదు, అమెరికన్ కోర్ట్స్ పరిగణించలేదు. అతనికి 14 సంవత్సరాల శిక్ష పడింది. అతను లష్కరే తయబా తీవ్రవాద సంస్థకు అనుకూలంగా వ్యవహారం చేస్తున్నాడని వేరే కేసు లోపల అతనికి శిక్ష పడ్డది. అతను ఆ ట్రయల్, ఆ శిక్ష అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇండో యుఎస్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం అతన్ని ఇటు పంపడానికి వీలు కలిగింది. ఇందులోపల రెండో కోణం ఉంది. అమెరికా లోపల డెమోక్రటిక్ పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ఎక్స్ట్రాడిషన్ అనేది పాసిబుల్ కాకపోతుండే. ఎందుకంటే తహావూర్ రాణాకి లెఫ్ట్ లిబరల్ గ్యాంగ్ తోటి కానీ, డెమోక్రటిక్ పార్టీ తోటి కానీ చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళది ఒక పెద్ద గ్లోబలిస్ట్ లాబీ ఉంది. సో అంత ఈజీగా అది పాసిబుల్ కాకపోతుండే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది పార్టీల విజయంగా పరిగణించకుండా ఇది భారతదేశ ప్రజల యొక్క విజయంగా నేను భావిస్తున్నా. ఇందుకోసం సహకారం చేసిన మన ఎంబసీ అధికారులు కానీ, మన ఫారెన్ మిషన్ అధికారులు కానీ, మన డిప్లొమాట్స్ కానీ, కంటిన్యూస్గా దీనిపైన ఫైట్ చేస్తున్న ఇండియన్ రిప్రజెంటేటివ్స్, అందులోపల కొంతమంది అన్అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు యుఎస్ కోర్ట్స్ లోపల, వాళ్ళకు కానీ నా కృతజ్ఞతలు.